గర్ల్స్, మీరు ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మీరు ఆశ్చర్యపోవచ్చు, ఫీలింగ్ జెలస్ అండ్ మీ పార్ట్నర్ మీతో సరిగ్గా లేకపోవడాన్ని మీరు గమనిస్తారు. అండ్ అలానే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా అవాయిడ్ చేసే సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటారు. అండ్ మీకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, మీ పార్ట్నర్ ఆర్ మీ క్రష్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు అండ్ ఆ విషయాన్ని తను చాలా కేర్గా తనలో తానే సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు అని. సో ఆ టైంలో మీకు ఈ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, నా ప్రియుడు నన్ను మోసం చేస్తున్నాడా? ఎస్, అఫ్కోర్స్, ఎందుకు కాదు. ఇలాంటి బిహేవియర్ ఉన్న పర్సన్స్ చాలా వరకు మోసం చేయడానికి అవకాశం ఉంది అని రీసెర్చ్ చెప్తుంది. సో మీరు పైన రైజ్ అయిన క్వశ్చన్కి సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఈ 8 సైన్స్ ఉపయోగపడతాయి. ఐ థింక్ మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రిలేషన్లో ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో స్టార్టింగ్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని మీరు గుర్తించలేకపోవచ్చు, లేదా మీరు కొంతకాలం నుంచి అతనితో డేటింగ్లో ఉన్నారు లేదా లివింగ్లో ఉన్నారు. సో అతనితో అన్నీ షేర్ చేసుకుంటారు. అయితే సడన్గా అతనిలో కొన్ని చేంజ్ అవర్స్ని మీరు గమనించారు అండ్ కొన్ని అనుమానాలు కూడా మీకు వస్తున్నాయి. సో ఫైనల్లీ మీ పరిస్థితి ఏమైనప్పటికీ అతను మోసం చేసే అవకాశం ఉందో లేదో అని తెలుసుకోవడానికి నేను చెప్పే ఈ వార్నింగ్ సైన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1, హీస్ ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను ఎప్పుడూ తన ఫోన్తోనే ఉంటాడు. ఈవెన్ అతను తిన్నా, నడిచినా, మీతో మాట్లాడినా, ఏం చేసినా ప్రతి నిమిషం ఆ మొబైల్ వైపు అబ్జర్వ్ చేస్తూ ఉంటూ అండ్ మీరు చూసే టైంకి ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. సో మనం కొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తను ఇంకొకరికి టెక్స్ట్ చేస్తూ ఉండొచ్చు. నెంబర్ 2, హీ నెవర్ లీవ్స్ హిస్ ఫోన్ అన్అటెండెడ్. అతను మీతో కలిసి షాపింగ్కి లేదా డిన్నర్కి లేదా ఎక్సెట్రా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అతను తన మొబైల్ని చూడకుండా ఉండలేరు. ఎవ్రీ మినిట్ తన మొబైల్ని గమనిస్తూనే ఉంటారు. అండ్ మీరు దగ్గరగా ఉన్నప్పుడు మొబైల్ సైలెంట్లో పెడుతూ ఉంటారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అంత ఇబ్బంది పడి అతను నాతో ఉన్నప్పుడు అలా ఇంకొకరికి టెక్స్ట్ చేయడం ఎందుకు? ఈజీగా నాతో ఉన్నప్పుడు వేరే అమ్మాయి నెంబర్ బ్లాక్లో పెట్టొచ్చు కదా అని. మై డియర్ ఇన్నోసెంట్ గర్ల్, ఇది నీకే చెప్తున్నా. ఒకవేళ తను అలా చేస్తే ఆ అమ్మాయికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది, నా నెంబర్ బ్లాక్లో పెట్టాడేంటి అండ్ అతను ఆల్రెడీ కమిటెడా అని. సో మోసం చేసే అబ్బాయి ఎప్పటికీ ఇలా చేయడు. నెంబర్ 3, హీ ఆల్వేస్ ఆఫ్ హిస్ లొకేషన్. ఆ అబ్బాయి తన మొబైల్లో ఉన్న ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ని అండ్ లొకేషన్ని ఆల్వేస్ ఆఫ్లో ఉంచుకుంటాడు. బికాజ్ మీరు ఎప్పుడైనా తన మొబైల్ తీసుకుని లొకేషన్ షేరింగ్ని హ్యాక్ చేస్తే తన లొకేషన్ మీకు క్లియర్గా బిల్డింగ్స్తో సహా కనిపిస్తాయి. సో హీఈస్ ఆల్వేస్ ఆఫ్ ది ఆల్ షేరింగ్ లొకేషన్స్. నెంబర్ 4, హీ డిలీట్స్ హిస్ మెసేజెస్. ఓ నో, ఇదైతే అతను మిమ్మల్ని మరీ చీప్గా చీట్ చేస్తున్నాడు. ఏం లేదు, మీరు గమనించినట్లయితే అతను ఒక్కోసారి ఓల్డ్ మెసేజెస్ అండ్ వాట్సాప్లో చాటింగ్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో మీరు అతన్ని ఎందుకు అవన్నీ డిలీట్ చేస్తున్నావు అంటే చాలా సిల్లీగా స్టోరేజ్ అయిపోతుంది, సో కొంచెం ఫ్రీ చేస్తున్నా అని ఈజీగా మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటారు. గాయస్, 5th పాయింట్ డిస్కస్ చేసే ముందు మీకు ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ ఈ టోటల్ స్క్రిప్ట్ని ఒక్కడనే గ్యాదర్ చేసి వీడియోని క్రియేట్ చేస్తున్నా, సో సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలా అయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడగలరు. నెంబర్ 5, హీ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు ఆన్సర్ యువర్ టెస్ట్స్. ఆ అబ్బాయి గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు డియర్. సో ఆ అబ్బాయి ఫాస్ట్లో నీ మెసేజెస్కి అంత క్విక్ రిప్లైస్ ఇచ్చేవాడు, బట్ ఇప్పుడు చాలా లేట్ రిప్లైస్ ఇస్తున్నాడు అండ్ ఆల్వేస్ ఆన్లైన్లోనే ఉంటున్నాడు. అంటే నీకు చాలా క్లియర్గా అర్థం కావాలి. నెంబర్ 6, హీ డజంట్ పోస్ట్ అబౌట్ యూ ఆన్ సోషల్ మీడియా. ఎస్, మ్యాక్స్ అతను సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అతను మీతో రిలేషన్లో ఉంటున్నారు అని. ఎలా అంటే మీ ఇద్దరు అప్పుడు కలిసి తిరిగిన రిసార్ట్స్, సినిమాస్, రెస్టారెంట్స్ ఎక్సెట్రా ప్లేసెస్ అన్నీ అతను స్నాప్లో తీసి ఇన్స్టాలో
స్టోరీస్లో పెట్టే ఉంటారు. బట్ ఎప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడు. ఒకవేళ పోస్ట్ చేసిన ప్రజెంట్ ఆ పిక్స్ అన్నీ హైడ్లో ఉండొచ్చు. బికాస్ అలా మీ పోస్టులన్నీ సోషల్ మీడియాలో ఉంటే అతను ట్రై చేస్తున్న అమ్మాయికి క్లియర్గా అర్థమవుతుంది అతను ఆల్రెడీ కమిటెడ్ అని, రిలేషన్లో ఉన్నాడు అని. గైస్, జస్ట్ ఏ మినిట్. ఇక ముందు మన ఛానల్లో లవ్ స్టోరీస్ సిరీస్ చెప్పబోతున్నా. సో మీ లవ్ స్టోరీని నాతో షేర్ చేసుకొని అండ్ నా వాయిస్తో మీ ఎమోషనల్ లవ్ స్టోరీ మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మీ స్టోరీని సెండ్ చేయండి. వార్నింగ్, హాయ్ హలో కాకుండా డైరెక్ట్గా మీ స్టోరీ సెండ్ చేయండి. కింద ఫ్రమ్ యువర్ సబ్స్క్రైబర్ అని పిన్ చేయండి చాలు. టుమారో నుండి నీదే ఫస్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. నెంబర్ 7, అన్రికగ్నైజ్డ్ నంబర్స్ కాల్ హిస్ ఫోన్. గర్ల్స్, ఐ అగ్రీ, ఎవ్రీవన్ గెట్స్ స్పామ్ కాల్స్. బట్ అదేంటో ఈ అబ్బాయికి చాలా ర్యాండమ్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. అదేంటి నీకు ఇన్ని కాల్స్ వస్తున్నాయని మీరు అడిగితే ఈజీగా తను చెప్పే ఆన్సర్ స్పామ్ కాల్స్. నెంబర్ 8, హీ స్టాప్స్ సేయింగ్ ఐ లవ్ యూ. గర్ల్స్, దూరం అనేది మోసానికి ఒక సాధారణ సంకేతం. ఆ అబ్బాయి మీకు దగ్గరగా ఉన్నా లేకపోయినా అతని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఒక జెన్యూన్గా లవ్ చేసే అబ్బాయి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు. కొన్నిసార్లు అతని ప్రేమను చూసి మీకు చిరాగ్గా అనిపించవచ్చు, బోర్గా అనిపించవచ్చు. బట్ ఆ అబ్బాయి మాత్రం మీకు ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు ఐ లవ్ యూ. బట్ ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఆ మిస్మరైజింగ్ వర్డ్స్ మీతో చెప్పడానికి అతను చాలా ఇబ్బంది పడతాడు అండ్ చెప్పట్లేదు. అండ్ మీ కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలి అతను ఇంకా మీతో ఉండడు అని. సో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ, ఈ రిలేషన్షిప్ కంటెంట్ మీకు నచ్చిందా? ఒకవేళ మీకు లైక్ అనిపిస్తే మీరు జస్ట్ కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. గర్ల్స్, నాకు ఒక చిన్న డౌట్. నేను ఈ వీడియోస్ అన్నీ గర్ల్స్కి రిలేటెడ్గా చేస్తున్నా, బట్ ఇందులో ఎంతమంది గర్ల్స్ చూస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి వచ్చే లైక్స్ బట్టి నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.